इंडिया भिड़ेगी इंग्लैंड से 1 जुलाई से धुलाई का मजा सिर्फ सोनी स्पोर्ट्स नेटवर्क के टीवी चैनल्स पर। ఏంటి చూడ్డానికి అందంగా లేనా? చాలా సూపర్గా ఉన్నావు, అందంగా ఉన్నావు. సరేరా పెళ్లి కొడుకుని చూద్దాం. ఓ పంచి, ఇక్కడ కూర్చొని హనీమూన్కి ప్లాన్ చేయి, మేము వెళ్ళొస్తాం. పద దీప్తి. ఎంజాయ్మెంట్ ఏమో మీకా? అది కాదమ్మా, నువ్వు సరే అంటే ఫస్ట్ నైట్ కూడా కలిసి చేసుకుందాం. ఆయన నీకు మావయ్య కాదు, అన్నయ్యే. అర్థమైందా? అది ట్రాన్స్ఫార్మరా? మొత్తం అందరినీ చంపేస్తాం. కిందకి దిగు త్వరగా. జహానాబాద్ ప్రజలందరూ జాగ్రత్తగా వినండి. మేము ఈ ఊరిని మొత్తంగా ఆక్రమించుకున్నాం. మీరందరూ మాకు సహకరించాలి. ప్రజలంతా వాళ్ళ వాళ్ళ ఇళ్లలో ఉండాలి. ఎవరైనా బయటకు వస్తే మేము వాళ్ళని ఊరికే వదిలిపెట్టాం. కాబట్టి ప్రజలంతా వారి ఇళ్లలో ఉండాల్సిందిగా కోరుతున్నాం. అనవసరంగా మీ ప్రాణాలని పోగొట్టుకోకండి. ఎవరు బయటకు వచ్చినా మేము వాళ్ళని ప్రాణాలతో వదిలిపెట్టాం. राख में भी फसलें आएंगी, कांटों से भी खुशबू आएगी, आतिशों के होंगे औबशार, इश्क लाएगा ऐसी क्रांति। ఎక్కడున్నావు నువ్వు? ఎంతసేపటి నుంచి నీకోసం చూస్తున్నాను. మీరే కదా టీ బాగా పెట్టి తీసుకురమ్మన్నారు. సరే సరేరా, త్వరగా వచ్చి ఇవ్వు. నమస్కారం పెట్టు. నీ గురించి మీ అమ్మా నాన్న అన్ని విషయాలు మాకు చెప్పారు. నువ్వేమైనా అడగదలుచుకుంటే అడగొచ్చు.
అరే పర్వాలేదు అడగమ్మా. ఎందుకు సిగ్గుపడుతున్నావు? జీవితాంతం వీడితో ఉండాల్సిందానివి. మీకు కార్ నడపడం వచ్చా? వీడు 14 వయసు నుంచే కారు నడుపుతున్నాడు. వీళ్ళ నాన్నగారు రికమెండేషన్ చేసి వీడికి లైసెన్స్ కూడా ఇప్పించారు. అయితే టైర్ మార్చడం తెలుసా? అయిందా? ఆఖరి నట్టు బిగిస్తున్నా. నీకు పెళ్ళంటే ఇష్టం లేదంటే వదిలేయ్. అనవసరంగా మమ్మల్ని ఇలా అవమానించొద్దు, తెలిసిందా? అరే ఎవరు వద్దన్నారు? ఆ అమ్మాయి అయినా సరే ఆ అబ్బాయి అయినా సరే నేను మీకు ఒక్కదాన్నే కదా. జీన్స్ మీద కట్టుకున్నావు. స్మార్ట్ ఐడియా కదా. మీరు చేసుకున్నారు, బామ్మ చేసుకుంది, మీ అమ్మగారు వాళ్ళ అమ్మగారు అందరూ చేసుకున్నారు. అందుకే నేను పుట్టాను, నేను చేసుకుంటాను. పెళ్లి అండ్ సెక్స్ రెండు. చీ నోరుమొయ్. అరే చేసుకోపోతే మన వంశం ఎలా పెరుగుద్ది మమ్మీ? హా? మా వంశాన్ని పెంచాలని నీకెంత కోరికో మరి. సరే నువ్వు చిరాకు పడకో. ఎవరిని పడితే వాడిని నేను పెళ్లి చేసుకోలేను. కావాలంటే చూడు, నేను పెళ్లి చేసుకోబోయేవాడు చాలా డిఫరెంట్గా ఉంటాడు. నీకోసం యువరాజు ఎవడైనా వస్తాడు, ఎదురు చూస్తూ ఉండు. వస్తాడేమో. సరే బాయ్, నేను బయలుదేరుతున్నా. ఈవినింగ్ రావడానికి లేట్ అవుతుంది. 6 గంటలకల్లా ఇంట్లో ఉండాలి. 6:30 అవుతుంది. బాయ్ నాన్న. బాయ్. బ్రేక్స్ టైట్ చేయించుకోమ్మా. హా, ఇంకా నయ్యో మీరు గుర్తు చేశారు. వాళ్ళు వద్దని చెప్పేశారా? లేదు 2 రోజుల్లో చెబుతాను అని చెప్పారు. వద్దనే చెప్తారులేండి. ఇంకా రాలేదంటే. అదిగో వచ్చేసింది త్వరగా రా. ఇంకా అతన్ని వదిలేవా, షూట్ చేసావా? ఈసారి టైర్ ని పంచర్ చేశాను. ఓరి నాయనో, నీకెక్కడి నుంచి ఇలాంటి ఐడియాస్ పుట్టుకొస్తున్నాయో తెలియట్లేదు. అది కాకుండా శారీని డ్రెస్ పైన కట్టేశాను. మమ్మీ చూసి షాక్ అయిపోయింది. ఆంటీ నీకు పెళ్లి చేయకుండా వదిలిపెట్టదు. నాకు ఒక లియోనార్డో దొరికే వరకు నేను అస్సలు పెళ్లి చేసుకోను. జహానాబాద్ లో నీకెక్కడ దొరుకుతాడు లియోనార్డో? ఫ్యాసిజం కి వ్యతిరేకంగా కలిసి ఉంటాం. ఫ్యాసిజం కి వ్యతిరేకంగా కలిసి ఉంటాం. జహానాబాద్ పోలీసులు నశించాలి. దీపక్ అన్నని విడుదల చెయ్యి. దీపక్ అన్నని విడుదల చెయ్యి. అబద్ధపు కేసుని వాపస్ తీసుకో. ఇది పాట్నా దీపక్ అన్నని విడుదల చెయ్యి. ఈ రోజు తాజా వార్తలు దీపక్ అన్నని విడుదల చెయ్యి. ఈ రోజు గయా జహానాబాద్ లో దీపక్ అన్నని విడుదల చెయ్యి. దీపక్ కుమార్ కి వ్యతిరేకంగా పోలీసు వారు అబద్ధపు కేసుని జహానాబాద్ వాపస్ తీసుకో. న్యాయస్థానంలో నిందితుడిగా కేసు వేశారు. అబద్ధపు దీపక్ కేసుని కుమార్ ని వాపస్ గత నెల తీసుకో. జహానాబాద్ స్పెషల్ టాస్క్ అబద్ధపు ఫోర్స్ వారు కేసుని వాపస్ రహస్య తీసుకో. సమాచారం ప్రకారం గయా పాట్నా జహానాబాద్ హైవే పోలీసులు సమీపంలో నశించాలి. అతన్ని అరెస్ట్ చేశారు. నెక్స్ట్ పోలీసులు వాయిదాకి నశించాలి. ఆధారాలు సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది. అద్దం కిందికి దించు. ఇదిగో అమ్మాయిలు, ఇక్కడ ఏం చేస్తున్నారు? మేము కాలేజ్కి వెళ్తున్నాం. ఇటువైపు పోతూ వెనక వైపు వెళ్ళండి. వెళ్ళు. సరే సార్. పదవి అటువైపు వెళ్దాం. దీపక్ అన్నా చింతించకు. దీపక్ అన్నా చింతించకు. దీపక్ అన్నా చింతించకు. దీపక్ అన్నా వర్ధిల్లాలి. 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 సార్, వాడిని పాట్నాకి ట్రాన్స్ఫర్ చేస్తుంటే చాలా బాగుండేది సార్. మీరు దుమ్మని దులిపేయాలనుకుంటున్నారు, కానీ అది విభూది నెత్తి మీద పెట్టుకోవాల్సిందే. గొడవ పెద్దదవుతూ ఉంది సార్. ఈసారి వాడు తప్పించుకోవాలనుకుంటాడు కదా తిరుపతి సార్, అప్పుడు వాడిని పట్టుకోము.
స్ట్రైట్గా వాడికి ఎన్కౌంటరే. అది మీ రిటైర్మెంట్ గిఫ్ట్. అయితే నేను బయలుదేరినా? జై హింద్ సార్. సూరజ్ అన్నయ్య వర్ధిల్లాలి, సూరజ్ అన్నయ్య వర్ధిల్లాలి, సూరజ్ అన్నయ్య వర్ధిల్లాలి, సూరజ్ అన్నయ్య వర్ధిల్లాలి. సర్లే అటు చూడు. అరే అక్కడ చూడు, కస్తూరి. వీళ్ళు రోజు పోరాటం చేస్తున్నారు కానీ ఏమీ జరగడం లేదు. ఈ రోజు మూవీ నైట్ మా ఇంట్లో. ఇద్దరు టైంకి వచ్చేయండి. చాలా సేపు ఉండడం కుదరదు. అమ్మ అడుగుతుంది అలా ఏం చదువుతున్నారు అందరూ అని. అయితే ఒక పని చెయ్యి. అమ్మా, నువ్వు చెప్పడానికి సిగ్గుపడే విషయాన్ని మేము చదువుతున్నామని. నా కళ్ళకి కనిపించేది మీ ఇద్దరికి కనిపిస్తుందా? ఇవాళ వీడు జీబ్రాలా డ్రెస్ వేసుకొచ్చాడు. ఎవరిది కొత్తగా ఉన్నాడు? సారీ. థర్డ్ ఇయర్ క్లాస్ రూమ్ ఎక్కడ ఉంది? కొత్తగా చేరావా? యా, ఇట్స్ మై ఫస్ట్ డే హియర్. వాట్ ఈస్ యువర్ నేమ్? అభిమన్యు సింగ్. ఇలా చూడు అభిమన్యు సింగ్, ఎప్పుడు మేము న్యూ అడ్మిషన్ని ర్యాగింగ్ చేయకుండా అలా వదిలిపెట్టాం. కానీ నిన్ను మేము వదిలేస్తున్నాం. దయచేయండి. థ్యాంక్ యూ. కానీ ఆ థర్డ్ ఇయర్ క్లాస్ రూమ్ ఎక్కడ? స్ట్రైట్ గా వెళ్తే కింద థర్డ్ రూమ్. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం. ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెడితే చెప్పండి, కస్తూరి మిశ్రా దగ్గర ఇంట్రో ఇచ్చేసానని. ఓకే. అతను జహానాబాద్ మనిషిలా లేడే. మనకెందుకే, వదిలే. సరే పద, మన క్లాస్కే వస్తాడు. వాడిని చూడ్డానికి అమాయకుల్లా ఉన్నాడు. చూద్దాం. వచ్చాడు. వెనక్కి వెళ్ళు. వెనక్కి వెళ్ళు. ఎప్పుడు అరే నన్ను నెట్టేసావు. ర్యాగింగ్ ఎక్కువ చేసినట్టున్నావు. ఇప్పుడు నా పేరు అభిమన్యు సింగ్ అండ్ ఐఎమ్ ఫ్రమ్ పాట్నా అండ్ ఐ విల్ బి టీచింగ్ యూ ఇంగ్లీష్ లిటరేచర్. నాయనో, ఇతను టీచరా? నేను వెనక్కి కూర్చున్నాను, మీరందరూ ముందు చూస్తున్నారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Now that I've introduced myself, can I get an introduction from you? Sir, Amit Shukla. Ram Yadav. Asha Rizwan. దీప్తి సాహా. Kasturi Mishra. కోమల్ కుష్వాహా. శ్వేతా యాదవ్. హర్పితా సింగ్. And you'll ask, why doesn't his poetry speak of dreams and trees and the great volcanoes of his native land? Come and see the blood in the streets. Come and see the blood in the streets. Come and see the blood in the streets. Pablo Neruda, ఈ పేరు ఎవరికైనా తెలుసా? నో ప్రాబ్లం. నరుడ ఒక చిలియన్ పోయట్. అతను ఒక డిప్లొమాట్. అతని పోయట్రీలో లవ్ ఇంకా విప్లవం రెండు ఉంటాయి. లవ్ అండ్ రెవల్యూషన్. అతనికి బాగా తెలుసు ఈ రెండిటి కోసం యుద్ధం కాదు, మనసుల్ని గెలవాలని. ఒకరు ఇంకొకరి బాధని అర్థం చేసుకోవాలి. ఒకరు ఇంకొకరికి తోడుగా ఉండడం ముఖ్యం. వాళ్ళ కోసం మనం స్టాండ్ తీసుకోవాలి. అండ్ విదేశాల్లో మాత్రం కాదు, మన దేశంలో కూడా ఇలాంటి పోయట్స్ చాలా మంది ఉన్నారు. లైక్ దుష్యంత్ కుమార్. కేవలం అయోమయాన్ని రేపడం నా ఉద్దేశం కాదు. దుష్యంత్ కుమార్ చెప్పింది ఎప్పుడైనా విన్నారా? కేవలం అయోమయాన్ని రేపడం నా ఉద్దేశం కాదు. నా నిజమైన ఉద్దేశం ఏంటంటే మార్పు తీసుకురావడం. నాలో మాత్రం కాదు, నీలో కూడా మార్పు తేవాలి. నిప్పు ఎక్కడున్నా సరే అదెప్పుడు వెలుగుతూ ఉండాలి.
మీరు కూడా మొదలు పెట్టండి. మీలో ఉన్న వెలుగుని పెంచండి, కాంతి తీసుకురండి. మీ చుట్టుపక్కల ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయండి అండ్ నోటీస్ చేయండి. దాన్ని వెంటనే రాయండి. అది పోయిటరీ అయినా సరే, ఏవైనా సరే మీకు నచ్చింది, కానీ రాయండి. ఎవరికి తెలుసు, మన మధ్య కూడా ఒక పాబ్లో నరుడా కూర్చొని ఉండొచ్చు కదా. ఎండ్ ఆఫ్ క్లాస్. మొదటి క్లాస్లోనే కొంచెం ఎక్కువ అవ్వలేదు కదా. నెక్స్ట్ క్లాస్లో షేక్స్పియర్ రాసిన లవ్ సోనెట్ గురించి చూద్దాం, సరేనా? ఓకే, థ్యాంక్ యూ ఫర్ టుడే. ఐ విల్ సీ యూ. బాయ్. సరే పదండి క్యాంటీన్కి వెళ్దాం. అవును, చూపించాడు. సార్ సార్ చెప్పండి. సారీ సార్, అది మీరు సార్ అనే విషయం నాకు తెలీదు. నా ఇంటర్వ్యూ బాగానే ఉంది కదా. సార్ సారీ. డోంట్ బి. ఇట్స్ గుడ్ టు సీ యూ ఆల్ ఆఫ్ యూ. ఐ విల్ సీ యూ అరౌండ్. అక్కడ కస్తూరికి పెళ్లి సెటిల్ కావడం లేదు. ఇక్కడేమో నువ్వు అల్లరితో రెచ్చిపోతున్నావు. నేనేం అల్లరి చేస్తున్నాను అంకుల్. ఆ రోజుల్లో మేము కూడా ఇలాగే అనేవాళ్ళం. అరే టిఫిన్ బాక్స్ నైనా వదిలేండి అయ్యా. సరే సార్. డ్యూటీయే ఎప్పుడు ముఖ్యం త్రిపాఠి సార్. మీకు నచ్చిన బంగాళదుంప కూర తీసుకొచ్చాను. నా వైఫ్ స్పెషల్గా చేసి పంపించింది. మిశ్రా సార్, ఆ, ఉదయాన్నే దొడ్డికి రాక అవస్థపడుతున్నాను సార్. అలాగా? ఈ దీపక్ కుమార్ జైల్లోకి వచ్చిన తర్వాత మొత్తం నాకు జామ్ అయిపోయినాయి సార్. అనయ్య, ఇందులో కొన్ని బుక్స్ ఉన్నాయి. పాట్నా గాంధీ బుక్ స్టోర్ నుంచి రప్పించండి. 2-3 రోజులు అవుతుంది. 2-3 రోజుల్లో నేను ఎక్కడికి వెళ్ళనులే. అలాగే టూత్ పేస్ట్ కూడా కావాలి. సోనుబాబు, చెప్పండి. ఏదో అడుగుతున్నారు. అరే టూత్పేస్ట్ తీసేవయ్యా. ఏంటి టూత్ పౌడర్ ఇస్తున్నావు? తీసుకోండి. మీరు ఢిల్లీలో చదువుకున్నారని విన్నాను. అవును, పొలిటికల్ సైన్స్లో PhD చేశాను. సార్, నేను కూడా పొలిటికల్ సైన్స్లోనే గ్రాడ్యుయేషన్ చేస్తున్నాను, కరస్పాండెన్స్లో. సంతోషం. అంత పెద్ద చదువు చదువుకుని ఇలాంటి మార్గాన్ని ఎన్నుకున్నారే. చదువు వల్ల జ్ఞానం పెరుగుతుంది మిశ్రా సార్. కానీ నేను చదివిన దానికి చూసేదానికి సంబంధమే లేకుండా ఉంది. ఎన్నో ఏళ్లుగా ఏమీ సరిగ్గా జరగడం లేదు దీపక్ బాబు. నేను దాన్ని మార్చడానికే ప్రయత్నిస్తున్నాను. అంటే అమాయక ప్రజల్ని చంపా? మిశ్రా సార్, జైలర్ గారికి చెప్పండి వాళ్ళ పనిని మీ చేత చేయించద్దు అని. టీవీ స్విచ్ ఆఫ్ చేయి. మమ్మీ, ఏమైంది? ఇందులో ఒక చీటీది. ఇందులో ఏముందేంటి? తీయండి అమ్మా. అంతే, ఇప్పుడు మీరు వెళ్ళొచ్చు. అరే, మమ్మీ త్వరగా వెళ్ళి వంట చేయండి, నాకు ఆకలిస్తుంది. కస్తూరి. అదే, ఇంక మీదట ఫుల్ అండ్ ఫైనల్. ఇంక మీదట నేను మీకు ఫ్రెండ్ కాదు, ఆయన మీకు అన్నయ్య. ఇంక మీదట నేను మీకు వదిన గారిని. సరిపోయింది. ఇదే నీ ఫేర్ గేమా? కస్తూరి 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 మూడిట్లోనూ కస్తూరియే రాసిపెట్టింది. అదేంటంటే ఐషు, నీకోసం రెహమాన్ సల్మాన్ నేను వెతికి పెడతాను. దీప్తి బంగారం మీ నాన్న ఇంటర్కేస్ మ్యారేజ్కి అస్సలు ఒప్పుకోరని తెలుసు కదా. సో ఈయన నాకే. ఒకవేళ పెళ్ళైన వారు అయి ఉంటే నోర్మై. చూస్తారు. ఇక్కడ ఉండదురా. చూస్తారు. బయటికి వెళ్తేనే లేదు, దొరుకుతుంది. చూడరు. నేను చెప్తున్నాను కదా, సరే అయితే. చూస్తారు. నోరు మూయి. సరే పద.
చెప్పాను కదా. సరే అక్కడ వావ్, బ్యాడ్మింటన్ ఎంత బాగా ఆడుతున్నారు. నేర్చుకొని ఉంటారు. నాకంటే సూపర్గా ఆడినే తర్వాత నేను ఒప్పుకుంటాను. సరే పదండి వెళ్దాం. ఆగవే, ఇటువైపు వస్తారు. నీకు పిచ్చి పట్టింది. నోరు మైవే. కస్తూరి మిశ్రా. చూసావా, పేరు కూడా గుర్తుంది. ఎస్ సార్. దీప్తి అండ్ ఆయిషా, రైట్? మీరందరూ ఇక్కడ ఏం చూస్తున్నారు? సార్, మేము కాలేజ్కి వెళ్తున్నాం. మీరు బ్యాడ్మింటన్ ఆడడం చూసి అలాగా ఆగిపోయాం. ఇటు నుంచి వెళ్తున్నారా? క్యారీ ఆన్. కస్తూరి మిమ్మల్ని ఓడిస్తానని బెట్ కొడుతోంది. రాజు. రాజు నేనే. అన్వర్. తప్పుకో. విజయ్. విజయ్. విట్టు. రాంబాయ్. విజయ్. రాధేశ్యామ్. ఇవాళ నా చేతిలో నీ సావు మూడి. వదలండి. వాళ్ళ నిన్ను చంపకుండా వదలండ్రా. నన్ను వదలండ్రా. వాడు సచ్చాడు నా కొడుకు. వాళ్ళ నన్ను వదలండ్రా. వాళ్ళ సస్తారా నా చేతిలో. వదలరా. బానే ఆడుతున్నావు నువ్వు, కానీ ఇంకొంచెం ప్రాక్టీస్ అవసరం. మీరు టీచ్ చేస్తారా? క్లాస్ మిస్ చేయడమే మీ ప్లానా? అయితే వెళ్ళండి. మీరు కూడా బాగా ఆడుతున్నారు. థ్యాంక్ యూ. శివానంద్ అన్న, శిబు అన్న, శివానంద్ అన్న, శిబు అన్న, శివానంద్ అన్న, శిబు అన్న, శివానంద్ అన్న, శిబు అన్న, శివానంద్ అన్న, శిబు అన్న. చాలు. మీలో ఉన్న ఈ ఉత్సాహం, ఉరకలెత్తే రక్తం, దీన్ని ఎన్నికల వరకు మీరు కొనసాగించాలి. ప్రాణాలు ఇస్తా అన్నా. శివానందన్నయ్య వర్ధిల్లాలి. శివానందన్నయ్య వర్ధిల్లాలి. శివానందన్నయ్య. ఏంటి మహారాజా, మీరు ఒక్కరే తింటారా? వా. శివానందన్నయ్య వర్ధిల్లాలి. శివానందన్నయ్య వర్ధిల్లాలి. శివానందన్నయ్య వర్ధిల్లాలి. శిబు అన్నయ్య 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 వర్ధిల్లాలి. శివానందన్నయ్య వర్ధిల్లాలి. శివానందన్నయ్య వర్ధిల్లాలి. ఇది చాలా బాగుంది. దీన్ని పంపించండి. పట్నాకి థానేకి ఈ వార్తల్ని పంపించండి. ఏంటి దుర్గేష్,
ఏంటి విశేషాలు? కేసుని పార్ట్నర్ షిఫ్ట్ చేయమని జడ్జి గారు ప్రెషర్ చేస్తున్నారు. రేపు ఆయన డిన్నర్కి ఆహ్వానించాను. జైలర్ తిరుపతి కూడా భయంతో ఉన్నారు. తనకు నేను అర్థమయ్యేలా చెప్తాను. ఇంకా ఏమైంది చెప్పొచ్చు కదా, కలవరం చెందే విషయం. జైలు పరిస్థితి చాలా దారుణంగా ఉంది సార్. శక్తిసేన మనుషుల్ని ఎక్కువ రోజులు మనం కంట్రోల్ చేయలేం సార్. బషీర్ సార్ దీపక్ని అటాక్ చేయడానికి ప్రయత్నించాడు. బషీర్ సార్కి అర్థమయ్యేలా చెప్పండి. ఏం చెప్పానని చెప్పండి. తన ఆహాన్ని మూటగట్టి పక్కన పెట్టమని చెప్పండి. ఎలక్షన్ ముగిసేంత వరకు దీపక్ మీద ఒక్క గీత కూడా పడకూడదు. అర్థమైందా? బండాపు. జాగ్రత్త దుర్గేష్. రోజు ఫ్రీ చూసుకొని మన ఇంటికి రండి, కుటుంబ సమేతంగా భోంచేద్దాం. పద. శిబు అన్నయ్య వర్ధిల్లాలి, మన నాయకుడు ఎలా ఉండాలి? శిబు అన్నయ్య వర్ధిల్లాలి. వెళ్దాం. కానివ్వండి, నిద్రపోండి. టైం 10 అయింది. దీప్తిని పిలిచుండొచ్చు కదా. ఈరోజు నా టర్న్ అమ్మా. రాత్రంతా ఏం చదువుతున్నారో ఏమిటో నాకు అర్థం కావడం లేదు. హార్డింగ్, వైల్డ్, షేక్స్పియర్, డికెన్స్. ఏమిటి? ఇంగ్లీష్ లిటరేచర్ అమ్మా. నీకు చెప్తే అర్థం కాదు. సరే బాయ్. నాకు ఇంకో పూరి కావాలి. తెస్తున్నానండి. హలో సార్. సార్ నాన్నగారు చెప్పారు మీరు ఇక్కడ గెస్ట్ అని. సో అమ్మగారు డిన్నర్ ఇచ్చి పంపించారు. మీరు ఇది తినద్దు సార్. ఇక్కడున్న కుక్కు తాగుపోతాడు. తాగేసి ఏం గొప్పగా వంట చేసుంటాడు. మీరు అది తినండి. మా అమ్మ చాలా బాగా వంట చేస్తుంది సార్. యాక్చువల్లీ మా కుక్ ఈరోజు రాలేదు. ఇది నేనే చేశాను. మీకు వంట చేయడం కూడా తెలుసా? వంట కూడా తెలుసా ఆయనకి? పర్వాలేదే. తర్వాత ఏమైందో చెప్పు. ఆ తర్వాత పూరి ఒక పీస్ తీసారా, అది కూరలో ముంచి తీసుకుని భోంచేశారు. తర్వాత తర్వాత అది తినేసి కస్తూరి మిశ్రా యువర్ మామ్ ఇస్ గ్రేట్ అన్నారు. లోపలికి వెళ్ళండి. అరే ఎవరైనా అంబులెన్స్ ని పిలవండి. వచ్చి బాడీని పోస్ట్ మార్టానికి తీసుకెళ్ళమనండి. సార్ సార్ బషీర్ సార్ చచ్చిపోయాడు సార్. దీపక్ బాబు, మీరు చేసేది అసలేం బాలేదు. I am the wisest man alive. For I know one thing. That is, I know nothing. సాక్రటీస్ ఆలోచనలు, ఈ అద్భుతమైన ఆలోచనలు ఈ పుస్తకంలో ఉన్నాయి. అతన్ని మెచ్చుకోవాలి.
సో యు నో నథింగ్? ఎవ్రీ యాక్షన్ హ్యాస్ ఇట్స్ ప్లెజర్స్ అండ్ ఇట్స్ ప్రైస్. ఇది చెప్పింది కూడా సాక్రటీసే. ఏరా పోరంబోకు, నాకే ఫిలాసఫీ నేర్పిస్తున్నావా? ఈ రోజు నువ్వు ప్రాణాలతో ఉండడానికి కారణమే మేమేరా, లేదా బషీర్ బదులు ఎప్పుడు నేను ఆ సగనాన్ని కోల్పోతానో ఆ రోజు నిన్ను కాపాడడానికి ఇక్కడ ఎవ్వరు ఉండరో, అది గుర్తుపెట్టుకో. సార్ ప్లీజ్ సార్. 2 రోజులు వీడికి తినడానికి ఏమి ఇవ్వకండి. సరే సార్. సార్ 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 చూడండి సార్. అరే రాజేష్, త్వరగా రా, త్వరగా జీప్ ది. పడే నేను కింద పడే. త్వరగా చూసారా సార్ పిచ్చోళ్ళ ఎలా చేస్తున్నాడు? మీరే ఎంట్రా అంటే రిలాక్స్ గా ఉండమంటున్నారు. ఎంత పిచ్చోడైనా వాడు నరానే కదా వాడు కోసుకుంటాడు. ఏ ఆగావు, చెప్పండి సార్. ఆత్మశాంతి, వనస్పతి శాంతి, ఔషధియం శాంతి, రవే శాంతి, మృత్యుదేహ శాంతి శాంతి. బషీర్ సార్ నాకు తమ్ముళ్ళు లాంటి వారు. ఏమైనా కావాలంటే సంకోచించకుండా అడగండి. ఆ దీపక్ చనిపోవాలయ్యా. ఆ దీపక్ చావాలి. నా కొడుకు కోసం వాడిని బలి చెయ్యాలి. అవును సార్, ప్రతీకారం తీర్చుకోవాలి. వాళ్ళని అస్సలు వదిలిపెట్టకూడదు. మనదంతా ఒకటే కుటుంబం. నేనున్నాను కదా, ఎప్పుడైనా మీరు తలదించుకునేలా నేను ప్రవర్తించాను. కాదు గురుగారు, ఇప్పుడు మీరు చాలా ప్రశాంతంగా ఉంటున్నారు. పదవి గురించి మాత్రమే మీకు ఇప్పుడు దిగులు. ఎన్ని ప్రాణాలు పోయినా పర్వాలేదు, కానీ మీ పదవి మాత్రం పోకూడదు. మేము ప్రతీకారం తీర్చుకుంటాం. మేము ప్రతీకారం తీర్చుకోవాలి. చెప్పేది వినండి. ఇక్కడి నుంచి పాట్నా దాకా చెప్పులు అడిగేలా తిరుగుతున్నాను. ఎవరి కోసం? మీకోసం. కానీ నా మీద మీకు నమ్మకం లేదు. రై ఆ తుపాకీ ఇవ్వు. ఇదిగోండి, రండి నాతో పాటు రండి. ఎలక్షన్ ఏమైపోతే మనకేంటి, పదవి పోతే ఏంటి? నేరుగా వెళ్ళి జైల్లో నుండి చంపేద్దాం. పదండి. పగ తీర్చుకోవాలి, పగ తీర్చుకోవాలి. ఇదేమైనా చిన్నపిల్లల ఆట? పగ తీర్చుకోవాలంటే సరైన సందర్భం ఉండాలి, సరైన చోటు కావాలి, సరైన సమయం రావాలి. బషీర్ సార్ లాగా కోపం వస్తే వెంటనే కొట్టేయకూడదు. ఇటువంటి సమయంలోనే మనందరం ఐకమత్యంగా, బలంగా, ధైర్యంగా, స్థైర్యంగా నిలబడాలి. దీపక్ విషయాన్ని నాకు వదిలిపెట్టండి. వాడి అంత్యక్రియల్ని ఇదే శ్మశానంలో నేను గనక చేయకపోతే రాజకీయ సన్యాసం తీసుకుని వెళ్ళిపోతా. ఇదే ఈ శివానంద్ సింగ్ ప్రమాణం. చాలా పని నోర్పండి. పదండి, తప్పుకోండి. నా 100 అయ్యన్న తక్కువ ఉంది. చాలు చాలే నీకు. నా ఇంకోటి ఒకటి చాలే. తాగరా తీసుకోరా. చూడు చూడు అటు వెళ్ళి.
కంట్రోల్ రూమ్ ఆల్ క్లియర్.